హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వీడియో, సండే స్పెషల్ వీడియో చేపల పులుసు. ఏ చేపతోనైనా సరే ఇలా పులుసు కింద పెట్టారంటే లొట్టలేసుకొని తినవలసిందేనండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ఆంధ్ర చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా చేప ముక్కలు క్లీన్ చేసి పెట్టుకోవాలి. 4-5 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చేప ముక్కలు నీసు స్మెల్ రాకుండా ఉండాలనుకుంటే ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకొని 1-2 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. చేప ముక్కల్లోకి చింతపండు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి. ఇదిగో ఒక గుప్పెడు అంత ఉంటుంది. దీన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టేసుకున్న తర్వాత ఇందులోకి 7 లేదా 8 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 6-7 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చింతపండు కూడా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకోండి. చేపల కూరకి ఇలా ఎడలపాటి ఖాళీగా ఉండే చేపల గిన్నె పెట్టుకోవాలి. చేప ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చేపల గిన్నెలో కాస్త నూనె ఎక్కువగానే వేసుకోండి. నీసు కూరలు వండినప్పుడు నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. నూనె వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నాను, లేకపోతే కనుక సాల్ట్ అన్న వేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కారం, 3 టేబుల్ స్పూన్ల కారం. ఇలా ఉప్పు, పసుపు, కారం వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం వేడి చల్లారుతాయి. చేత్తో కలుపుకోవాలి. గరిటెతో కాకుండా చేత్తో కలుపుకుంటే ముక్కలకి ఉప్పు కారాలు బాగా పడతాయి, బాగా కలుస్తాయి కూడా. ఇలా చేత్తో బాగా కలిపిన తర్వాత ఉప్పు కారాలు ఇవన్నీ చేప ముక్కలకు పట్టిన తర్వాత మనకి చూస్తేనే అర్థమవుతుందండి ఇందులో ఏం తక్కువైంది అనేది. మనం ప్రతిరోజు వంట చేస్తూనే ఉంటాం కదా, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ పసుపు అయినా సరే, కారం అయినా సరే సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకొని మళ్ళీ కలపండి. ఇలా ఉప్పు కారాలు చేప ముక్కలకి బాగా కలిపిన తర్వాత దీన్ని ఇలానే ఉంచి ఇప్పుడు చింతపండులోంచి నీళ్లు తీసుకోవాలి. నానిన చింతపండు బాగా కలిపి అందులో నీళ్లు పోసుకుంటూ ఇప్పుడు ఈ చింతపండు నీళ్లు చేప ముక్కలో వేసుకోవాలి. తుక్కు రాకుండా ఇలా చేయి అడ్డు పెట్టుకోవాలి. మరో గ్లాస్ నీళ్లు చింతపండులో వేసుకొని మళ్ళీ చింతపండు బాగా కలిపి మళ్ళీ ఆ నీళ్ళు అనేది చేప ముక్కలో వేసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో ఈ విధంగా కలపాలి. చేప ముక్కలకి మనం ముందుగా వేసుకున్న ఉప్పు కారాలు పట్టుకొని ఉంటాయి. ఈ విధంగా చేత్తో కలపడం వల్ల పులుసులో కలుస్తాయి. మరోసారి చింతపండుని బాగా కలిపి నీళ్లు పోసుకొని ఆ నీళ్లు మళ్ళీ చేప ముక్కల్లో పోసుకోవాలి. చేప ముక్కలు మునిగేంత వరకు ఇలా పులుసు కింద పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి పులుపు అంతా దిగే వరకు ఆ నీళ్లు మొత్తం వేసుకోవాలి. నాకు ఇక్కడ 1/2 లీటర్ వరకు అయితే నీళ్లు పట్టాయి. ఇప్పుడు చేపల పులుసులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి డైరెక్ట్గా ఇలా వేసేసుకొని పైనుంచి ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయితే మళ్ళీ నూనె వేసుకొని మూత పెట్టేసుకుని దగ్గరగా ఉడకనివ్వాలి. గ్యాస్ ఆన్ చేసుకొని మంట మీడియంగా పెట్టేసుకోండి. చేపల కూరలో పులుపు సరిపడా ఉండాలి. పులుపు తక్కువ అయితే నీసు స్మెల్ వస్తుంది. అలానే పులుపు ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటే తినలేము. సరిపడా వేసుకోండి. చేపల కూర దగ్గరగా ఉడికేలోపు ఇందులో 1 పెద్ద స్పూను జీలకర్ర, 1 వెల్లుల్లి గుత్తు ఇవన్నీ రోట్లో దంచుకోండి లేదా మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత కూర ఈ మాత్రం గ్రేవీ ఉందనగా అంటే పులుసు ఉందనగా వేసుకున్న నూనె మొత్తం ఇలా పైకి తేలింది కదండి. ఈ కూర మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే, దగ్గరగా ఉడికిపోయినట్టే. మనం ఫైనల్గా ఇందులో దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని జస్ట్ గరిటెతోటి పైన మసాలా అంతా మునిగేంత వరకు అలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. మనకి ఇందులో ఎటువంటి మసాలా ఇంకా అవసరం లేదండి. మనం జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల చేపల కూర నీసు వాసన అనేది ఉండదు. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అలానే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది ఆంధ్ర స్టైల్లో చేపల కూర రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి. ఇలా గనక చేపల కూర చేస్తే గనక రుచి అదిరిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కూర వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లారిన తర్వాత మరింత రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.